మేడం, కానీ నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఆఫీసే మనది కదమ్మా. ఎండీని నేనే చెప్తున్నాను, నువ్వు ముందు ఇంటి పనులన్నీ నేర్చుకో. ఏమ్మా సౌమ్య, ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ పనులన్నీ నేర్చుకోవా? అయ్యో, ఎంత మాట మేడం, ఇది నా అదృష్టం మేడం. నా మీద మీకింత ఫోకస్ ఉందని ఇవాళ తెలిసింది. ఛీ, ఈ బట్టలు ఉతకడానికి తేకపోయినా బాగుండేది. అమ్మా శరణ్య, ఇక ఆలస్యం దేనికి? సౌమ్యకి పనులన్నీ నేర్పించడం మొదలుపెట్టు. అలాగే బామ్మగారు. సౌమ్య పద, డ్యూటీ ఎక్కుదు గాని. నా బట్టలంటే ఓకే, కానీ ఇవన్నీ ఏంటి? ఇంట్లో వాళ్ళ బట్టలు సౌమ్య, ఇవన్నీ ఉతికితేనే కదా ఏ క్లాత్ ని ఎలా ఉతకాలో నీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. అయినా ఒకటి రెండు డ్రెస్సులు ఉతకగానే పనిమంతురాలు అయిపోతావంటే ఎలా? ఏ పనైనా నేర్చుకునేటప్పుడు భారంగానే ఉంటుంది. తర్వాత ఆ భారం మన బాధ్యత అయినప్పుడు ఎంత కష్టమైన పనైనా సరే మనకి తేలికైపోతుంది. అందరికందరూ సోషల్ మీడియాలో ప్రవచనాలు తెగ వినేలా ఉన్నారు. నీతులు చెప్పడంలో ఎవ్వరూ తగ్గట్లేదు. ఏంటి సౌమ్య ఆలోచిస్తున్నావు? అమ్మాయి, ఈ పిల్ల చేత ఇవాళ బట్టలన్నీ ఉతికించేస్తే తర్వాత మిగతా ఇంటి పనులన్నీ నేర్పించడం మొదలు పెట్టచ్చు. అలాగే బామ్మగారు. వామ్మో, ఈ ముసల్ది నేర్పించడం పేరుతో ఇంటి పని మనుషుల జీతం డబ్బులు ఇలా మిగిల్చే ప్లాన్ చేసినట్టుంది. బాగా నేర్చుకోమ్మా. మ్మ్. ఏంటి వెతుకుతున్నావు? మా ఆయన బట్టల కోసమా? పిచ్చి మొహమా, వాటిని తాకే అవకాశం నేను నీకెందుకు ఇస్తాను? నా మొగుణ్ణే కాదు, ఆయన క్లాత్ని కూడా నువ్వు తాకలేవు. కానివ్వు, నేనేం చేస్తాను అన్నావు కదా, ఇక్కడ మొదలు పెట్టా. ఈ 2 రోజుల్లోనే ఈ ఉతుకుడు ఎక్కడి వరకు వెళుతుందో చూద్దు గాని. మరొకరి కాపురంలో నిప్పులు పోసే నీలాంటి దానికి రేపు నరకంలో పడే శిక్ష ఎలా ఉంటుందో ఈ శాంపిల్ రూపంలో తెలిసొస్తుంది. ఉతుకు, బాగా ఉతుకు. బట్టల మురికితో పాటు నీ బుద్ధికి పట్టిన మురికి కూడా వదిలిపోవాలి. శరణ్య, నా చేత ఇవన్నీ చేపిస్తావా? నేను చూపిస్తా, నేనంటే ఏంటో పక్కాగా చూపిస్తా. ఏంటి వెయిటింగ్? ఉతుకో. అమ్మా ఆనందా, డాక్టర్ గారు వచ్చారేంటి? ఎవరికైనా ఏదైనా సమస్య? డాక్టర్ గారు ఆర్థోపెడిక్ అమ్మా.
అదేనమ్మా, ఎముకలు కీళ్లకి సంబంధించిన డాక్టర్ అన్నమాట. అనన్య కాలు విరిగింది కదా, ఒకసారి దాని సంగతేంటో చూపిద్దామని పిలిపించాను. అవునా? డాక్టర్ గారు, దాని కాలు ఏదో త్వరగా బాగు చేసేయండి. దాన్ని ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు పంపించేయాలా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే. అవును మేడం, ఈ ఇంటికి పీడ పట్టుకున్నట్టు పట్టుకుంది. పాపిష్టి మొహంది. ప్రీతి, డాక్టర్ గారు చాలా ఫేమస్. డాక్టర్ గారు చెక్ చేస్తే చాలు, స్కానింగులు ఎక్స్రేలతో కూడా పని లేకుండా ఎముకలు ఎక్కడ విరిగాయో, జాయింట్స్లో గుజ్జు ఎక్కడ తరిగిందో అలా చిటికలో చెప్పేయగలరు. మేడం ట్రీట్మెంటు పక్కాగా ఉంటుంది. ఓ నాయనో, ఇదెక్కడి గోలా? అమ్మా, ఇప్పుడేంటి పరిస్థితి? ఏ ఉండదమ్మే, ఫ్రీ ట్రీట్మెంటే కదా. పనిలో పని నీతో పాటు నేను చూపించుకుంటాను. ఈ మధ్య నడు నొప్పి భరించలేకపోతున్నాను. అమ్మా, నీకేమైనా బుర్ర కానిపోయిందా? ఆ, నేనేం చెప్తున్నాను నీకేమైనా అర్థం అవుతుందా? నా కాలు విరగలేదని ఆ డాక్టర్ కనిపెట్టి వీళ్ళతో చెప్తే నా పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఆ, అవునమ్మే, నీ కాలు ఇరగలేదు కదా. అదే కదా నేను చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. పద. అనన్య, ఇవాళ నీ సంగతి, నీ కాలు సంగతి తేలిపోతుంది. అమ్మా, ఇప్పుడేంటి నా పరిస్థితి? ఏం చేయాలి? రెడీ అయిపో అమ్మే. హ? దేనికి? గెంటేస్తే వెళ్ళి గుమ్మం బయట పడ్డానికి. ఓ, అమ్మా, ఏంటి వెటకారం? ఇది ఎటకారం కాదు మే, కాలజ్ఞానం. జరగబోయేది బ్రహ్మంగారి మాదిరి చెప్తా ఉంటాను. డాక్టర్ గారు, అనన్య పైనుంది, పదండి చూద్దురు గాని. ఓకే మేడం. నొప్పిగా ఉందా అమ్మే? డాక్టర్ గారు, ఈ అమ్మాయి పేషెంట్. ఏంటనన్య అలా చూస్తున్నావు? నీ కాలు విరిగింది కదా, ఆ సంగతేంటో తేల్చడానికి వచ్చారు డాక్టర్ గారు. అదే ట్రీట్మెంట్ విషయం గురించి అనన్య. డాక్టర్ గారు చూడండి. అయ్యో అమ్మి, కొంచెం Wait, ఊడ్చుకో wait. అమ్మి.